ఈ కార్యకర్తలు రోడ్డెక్కే సమయం ఆసన్నమైంది. మరొక కార్యక్రమానికైతే పిలుపునిచ్చింది వైఎస్ఆర్సీపీ. జూన్ 4వ తేదీన వెన్నుపోటు దినోత్సవం అంట. ఎందుకంటే ఏడాది అవుతుంది ప్రభుత్వం అధికారంలోకి వచ్చి. ఈ నేపథ్యంలో ప్రజలను మోసం చేశారు, ప్రజల్ని వెన్నుపోటు పొడిచారు, ప్రజలకు ఆ హామీలు ఈ హామీలు సూపర్ సిక్స్ హామీలు అంటూ చెప్పి ఏడాదిలో ఏమీ అమలు చేయలేదు. ప్రజలకి అమలు చేసిన పథకాలు కూడా సరిగ్గా అమలు అవ్వట్లేదు, అందులో కూడా లోపాలు ఉన్నాయి. వీటన్నిటిని ప్రజలకి తెలియజేసే విధంగా వెన్నుపోటు దినోత్సవం అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి అంటూ పిలుపునిచ్చారు ఆ పార్టీకి సంబంధించిన వైఎస్ఆర్సీపీ స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి గారు. దీనికి సంబంధించి రాష్ట్రంలో ప్రజలను నిలువునా మోసగించిన కూటమి ప్రభుత్వం ఏడాది పాలన నిరసిస్తూ వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చే నెల 4ని వెన్నుపోటు దినంగా నిర్వహించాలని చెప్పారట. ఇందులో భాగంగానే ఆ రోజు పార్టీ శ్రేణులు ర్యాలీగా వెళ్లి కలెక్టర్లకు అలాగే నియోజకవర్గ స్థాయి అధికారులకు మెమరాండం సమర్పించి కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలి. పార్టీ